కన్య రాశివారు మీరు గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ క్షణం రాని వచ్చేసింది. మీరు పడుతున్న కష్టాలు, మానసిక ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులకు ఇక శుభం కార్డు పడే సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 21, 22, 23, 24 ఈ 4 హలో అండి. నమస్కారం అందరికీ. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరితో చెప్పుకోలేని ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాంటి ఎన్నో సమస్యలకి పరిష్కారం చెప్పడానికే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. ఒక్కసారి వీరిని నమ్మకంతో కాంటాక్ట్ అయ్యి చూడండి. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ, ఇలాంటి మొదలగినటువంటి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్న ప్రతి సమస్యను కూడా తొలగించుకోండి. రోజులు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. ఎందుకంటే మీ యొక్క జాతక చక్రంలో ఒక అరుదైన గ్రహ మార్పు జరుగుతోంది కన్యరాశివారు. మరి ఈ సమయంలో ఒక శుభవార్త మీరు వినబోతున్నారో, మరింతకు ఆ శుభవార్త ఏంటో తెలిస్తే మీరు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఆ శుభవార్త ఏంటి అనేది మీరు తెలుసుకుంటారండి కన్యరాశివారు. కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి మీ సపోర్ట్‌ని మాకు అందించండి. ఈ వీడియో చేయడానికి మేము జెన్యూన్‌గా కష్టపడుతున్నాం. కాబట్టి మా కష్టానికి గుర్తుగా ఒక్క లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి. కామెంట్‌లో ఓం నమః శివాయ అని కామెంట్ చేసి ఆ శివయ్య యొక్క ఆశీస్సులను పూర్తి స్థాయిలో పొందండి కన్య రాశివారు. అలాగే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అసలు కన్య రాశిలో జన్మించిన జాతకుల జీవితంలో అసలు ఏం జరుగుతుంది? గ్రహాల్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి? ఏ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి? ఇప్పుడు చూద్దామండి. ఒకసారి కన్య రాశి వారికి సంబంధించి గ్రహ గతుల్ని మనం గమనిస్తే ఈ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు మరియు అదృష్టాన్ని ఇచ్చే గురుగ్రహం ఈ 4 రోజుల్లో మీ పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. శని ప్రభావం వల్ల ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్ట నష్టాలు, ప్రతి ఒక్క సమస్య అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఏప్రిల్ 21 మధ్యాహ్నం తర్వాత మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మీరు చేయబోయే ఒక చిన్న పని మీ తలరాతను మారుస్తుంది. ఇదే సమయంలో మీ జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయండి. ఎవరైతే మీ జీవితంలో మార్పు రావాలని, శుభవార్త కావాలని వేచి చూస్తూ ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు దేనికైతే బాధపడ్డారో ఆ బాధ పోయి మీరు ఏదైతే సంతోషం కావాలని కోరుకున్నారో ఆ సంతోషం మీ జీవితంలోకి రాబోతుంది. కన్య రాశి వారు ధైర్యంగా ఉండండి. ఇప్పటి వరకు బిజినెస్ నడుస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ నడిపిస్తూ నష్టాల్లో ఉందని బాధపడుతున్నారో, ఇక మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. అలాగే ఉద్యోగం చేసే వ్యక్తులు కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వ్యవసాయదారులు ఎవరైనా కావచ్చు, మీ యొక్క రంగాల్లో మీకు ఎటువంటి కష్ట నష్టాలు, బాధలు, ఇతర సమస్యలు ఉన్నా ధైర్యంగా ముందడుగు వెండి. గ్రహాలు మీకు అనుకూలించబోతున్నాయి. మీకు ఫేవర్‌గా మారబోతున్నాయి. నష్టాల నుంచి లాభాల్లోకి రాబోతున్నారు. ఇక ఇదే సమయంలో మీరు వినబోతున్న ఆ శుభవార్త దేనికి సంబంధించిందో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక అభివృద్ధి. ఆగిపోయిన సొమ్ము మీ చేతికి అందేందుకు ఈ శుభవార్త అనేది ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుందండి. అవును, ఆగిపోయిన సొమ్ము మీ చేతికి అందుతుంది. పాత అప్పులు తీరిపోయే మార్గం కూడా కనిపిస్తుంది. ఎందుకు? ఈ శుభవార్త ఏదైతే ఉంటుందో దీనివల్ల మీకు ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక ఇదే సమయంలో ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా కాలంగా ప్రమోషన్ కోసం లేదా కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే కన్య రాశి వారు ఈ 4 రోజుల్లో ఆ కన్ఫర్మేషన్ కాల్ అనేది వస్తుంది. ఈ శుభవార్తతో మీ ఇంట్లో ఎటువంటి వాతావరణం అలుముకుంటుందంటే అసలు మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇక వ్యాపారస్తులకు ఒక పెద్ద డీల్ సెట్ అవుతుంది. దానివల్ల మీకున్నటువంటి నష్టాలు అన్నీ పోయి లాభాల్లోకి మళ్ళీ పుంజుకుంటుంది మీ యొక్క బిజినెస్. అయితే ఈ సమయంలో కుటుంబానికి సంబంధించి కూడా కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. ఇంట్లో ఉన్న గొడవలు సర్దుమణిగిపోతాయి. ఒక శుభకార్యానికి పునాది పడుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి
తీపి కబురు అందుతుంది. ధైర్యంగా ఉండాలి కన్య రాశి వారు. ఇక ఇదే సమయంలో కన్య రాశిలో జన్మించిన జాతకులు మీరు చేయాల్సిన పనులేంటనేది ఇప్పుడు చూద్దాం. అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం నిద్రపోకూడదండి కన్య రాశి వారు. వేచి చూస్తూ ఉండాలి. ఈ సమయంలో ఈ 4 రోజులు మీరు మరింత శక్తివంతంగా మారాలంటే కొన్ని పాటించాల్సిందేనండి. మరి మీరు పాటించాల్సినటువంటిది ఏమిటి? ఏం పాటించాలి? ఏం పాటిస్తే మీకు కలిసొస్తుందనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా గనక మనం చూసినట్లయితే నమ్మకం. ముందుగా నాకు మంచి జరుగుతుంది అని నమ్మండి కన్య రాశి వారు. నెగెటివ్ ఆలోచనలు పక్కన పెట్టేసేయండి. ఎందుకంటేనండి మనం ఎప్పుడైతే నెగటివిటీ గురించి ఆలోచించామో మన చుట్టూ అనేది నెగెటివ్ వైబ్రేషన్స్ వస్తూనే ఉంటే ఆ నెగటివిటీ మొత్తం అలుముకుంటుంది. కాబట్టి తప్పకుండా ఏదైనా నేను సాధించగలను. నాకంతా మంచిగా జరుగుతుంది. నేను దైవాన్ని నమ్ముకున్నాను. నాకెప్పుడు కూడా చెడు జరగదు. ఈ విధంగా పాజిటివ్ వేలో ఉండాలి. మీరు పాజిటివ్‌గా ఉంటే మీ యొక్క ఆలోచనలు ఆ విధంగానే ఉంటాయి. చుట్టుప్రక్కల ఉండే వ్యక్తులపైన అదే ప్రభావం ఉండటం వల్ల మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు. ఇక ఖచ్చితంగా నమ్మకం అనేది ఉంచాలండి కన్య రాశి వారు. ఇకపోతే కన్య రాశి వారు ఈ 4 రోజులు కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండాలి. వాదనలకు దూరంగా ఉండండి. మీ శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి మీ యొక్క శక్తిని పని మీద పెట్టండి తప్ప ఎప్పుడు కూడా ఇతరులను రెచ్చగొట్టే విధానంగా కావచ్చు, కోపడే విధానం కావచ్చు, కొట్టాడడం, తిట్టడం, అలాగే పోట్లాటలు, గొడవలు ఇలాంటి జోలికి వెళ్ళొద్దు. మౌనం పాటించండి. ఈ 4 రోజులు అనవసరపు వాదనలకు దూరంగా ఉంటే మీకు చాలా అంటే చాలా మేలు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి కన్య రాశి వారు. ఇక ఇదే సమయంలో మీకు బుధవారం ఏప్రిల్ 22 లేదంటే ఏప్రిల్ 23 ఈ సమయంలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. పేదవారికి లేదా పక్షులకు ఎవరైతే ఆహారం పెడతారో ఈ యొక్క ఆహారం పెట్టడం వల్ల ఇది మీ యొక్క దోషాలను తొలగిస్తుంది. ఇకపోతే కన్య రాశిలో జన్మించిన జాతకులు గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీరు కోపానికి దూరంగా ఉండాలి. మీ యొక్క కోపాన్ని మీరు కంట్రోల్‌లో ఉంచుకోవాలండి కన్య రాశి వారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు సపోర్ట్‌గా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుడు మనకు ప్రతిదీ ఇస్తాడో మనలో ఉన్నటువంటి లోపాలుంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఆ యొక్క డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, భూములు, స్థలాలు ఏవైతే దేవుడు ఇచ్చాడో ప్రతి ఒక్కటి కూడా వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. మన యొక్క ప్రవర్తన, బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే ఆ దైవానుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అంతేకాని మీరు ఇష్టం వచ్చినట్లుగా కోపడ్డం, అదే విధంగా ఎదుటి వారిని మీరు హేళన చేసి మాట్లాడడం, తక్కువ చేసి చూడడం ఇలాంటివి గనక జరిగినట్లయితే ఖచ్చితంగా కన్య రాశి వారు ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ యొక్క విషయాన్ని మైండ్‌లో పెట్టుకొని ఖచ్చితంగా కన్య రాశిలో జన్మించిన జాతకులు ఎదుటి వ్యక్తులపైన కోపాలు చూపించొద్దు. బెదిరించడాలు లాంటివి చేయొద్దు. ఎదుటి వారిని ఏ విధంగాను కూడా బాధ పెట్టొద్దండి కన్య రాశి వారు. ఎందుకంటే కన్య రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ సమయంలో కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకుంటే విజయం మీ సొంతం అవుతుంది గుర్తుపెట్టుకోండి. తన కోపమే తనకు శత్రువు అనే సామెత ఏదైతే ఉంటుందో ఆ యొక్క సామెత ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి కన్య రాశి వారు. లేదంటే మీరే నష్టపోతారు. డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పండి? మీరు గనక మారితే అందరూ మారినట్లే గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సమయంలో ఏప్రిల్ 22, 23 తేదీన మీరు ఏం చేయాలంటే దానం చేయాలి కన్య రాశి వారు. బుధవారం నాడు పేదవారికి లేదా పక్షులకు ఆహారాన్ని అందించండి. ఇది మీ యొక్క దోషాల్లో సమస్త దోషాలన్నిటిని కూడా తొలగిస్తుంది. ఇక మీకు హెచ్చరిక ఏంటంటే ఒక చిన్న హెచ్చరిక అండి. ఈ 4 రోజుల్లో మీ అదృష్టాన్ని చూసి ఈర్ష్యపడేవారు మీ చుట్టూనే ఉంటారు. మీ ప్లాన్స్ ఎవరికీ చెప్పకండి. ముఖ్యంగా ఏప్రిల్ 24 సాయంత్రం వరకు మీ శుభవార్తను ఖచ్చితంగా రహస్యంగా ఉంచడం మీకు చాలా మేలు చేస్తుంది. రహస్యంగా ఎంతగా ఉంటే విజయం అంత పెద్దదిగా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. కన్యా రాశి మిత్రులారా ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, సిద్ధంగా ఉండండి. మీకు ఇప్పటికే ఏవైనా ఇటువంటి మంచి సంకేతాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి జ్యోతిష అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇటువంటి ఎన్నో వీడియోస్‌ని మీరు చూసినట్లు వారవుతారనమాట. కాబట్టి తప్పకుండా కన్యా రాశి వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ యొక్క కన్యా రాశిలో జన్మించిన జాతకులకు వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు.